ప్రాసెస్ లో అగెయిన్స్ట్ గా ఉన్నవారు ఇలా ఫ్రెండ్లీగా కలుస్తున్నారంటే దాని అర్థం ఏంటత్తా? ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారనేగా. ఓకే, లెట్స్ స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్స్. అయ్యో, అడగడం మర్చిపోయాను. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? మీనాక్షి గారు, టీయా కాఫీయా? ఏం వద్దు. గోపి గారు మీరు? ఏమొద్దు. మాయ గారు మీరు? 2 గంధపు డబ్బాలు, వాయనం ఇవ్వడానికి ఆకు వక్క తెప్పించండి. అయ్యో, మధ్యలో అవెందుకండి? ఇక్కడ వాతావరణం చూస్తుంటే పేరంటానికి పిలిచినట్టుంది, ప్రెజెంటేషన్ కి పిలిచినట్లేదు. ఆయన వచ్చిన పని వదిలేసి టిఫిన్ చేశారా, కాఫీ తాగారా, అక్కడ కాదు ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కాదు అక్కడ కూర్చోండి అంటూ ఈ నాన్సెన్స్ అంతా ఏంటి చిరాగ్గా? అయ్యో, ఏదో ఫార్మాలిటీ కోసం అడిగానండి, దానికే ఎందుకంత చిరాకు పడతారు చెప్పండి. నాకు అవతల బోలెడని పనులున్నాయి. నేను వెళ్ళాక మీ ఫార్మాలిటీస్ అన్ని చూసుకోండి. ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ చేయండి. మాయా, ఎందుకు ప్రతి చిన్న విషయానికలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఇట్స్ నాట్ కరెక్ట్. ముందు నువ్వు కూల్గా ఉండు. ఓకే, స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు? ఎవరో ఏంటి, ఈ ప్రెజెంటేషన్ లో గెలిచేది మేమే కాబట్టి ఫస్ట్ మేమే స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా మేం ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాం. కాకపోతే ఏదో ఫార్మాలిటీ కోసం ఇస్తున్నాం అంతే. గోపి, గో అహెడ్. జనరల్గా ఎవరైనా సరే ఒక వస్తువును పర్చేస్ చేసేటప్పుడు మెయిన్గా చూసేది క్వాలిటీని. అలాంటి క్వాలిటీ ఉన్న వస్తువులకు మాత్రమే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. సో ఈ అనాలిసిస్ బేస్ చేసుకుని నేను ఒక డిజైన్ క్రియేట్ చేశాను. దీన్ని వరల్డ్లోనే ది బెస్ట్ అయిన వెకోనా అనే వూల్తో తయారు చేస్తాం. ఇట్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ వూల్. అలాగే వీటితో తయారు చేసిన క్లాత్స్కి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. 1 సూట్ కాస్ట్ వచ్చేసి 5 lakhs నుంచి 1 crore వరకు ఉంటుంది. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అలాగే ఇది లెనిన్తో చేయిస్తాం. ఒక ప్యాంట్ షర్ట్ వచ్చేసి 10,000 వరకు కాస్ట్ ఉంటుంది. సో ఇలాంటి క్వాలిటీతో కూడిన క్లాత్స్తో వెళ్తే మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా నిలబడతాం. దిస్ ఈజ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ. గుడ్. మీనాక్షి, 1 minute మేడం. టు బి ఫ్రాంక్, వాటితో పోలిస్తే క్వాలిటీ వైజ్గా నేను అనుకున్న ఐడియాస్ కొంచెం తక్కువగానే ఉండొచ్చు. బట్ జనాల్లో ఎక్కువ రోజులు ఉంటుందన్నది నా అభిప్రాయం. ఓకే. ఈ సారీని మల్బరీ అనే పట్టుతో చేనేత కార్మికుల ద్వారా మగ్గాల మీద తయారు చేయిస్తాం. దీని కాస్ట్ వచ్చేసి 3,000 కంటే ఎక్కువ ఉండదు. ఈ సారీస్ ని జెరీ సిల్క్స్ తో చేయిస్తాం. దీని కాస్ట్ మహా అయితే 500 కంటే మించి ఉండదు.
ఈ థ్రెడ్స్ తో తయారు చేయించిన బట్టల్ని మనం 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు జనాలకు అందించొచ్చు. ఇలా తక్కువ ధరల్లో రకరకాల డిజైన్స్ అందిస్తే జనాలకి చేరువవుతామన్నది నా అభిప్రాయం. వెరీ గుడ్. థ్యాంక్ యూ. గోపి, ఒకసారి మళ్ళీ డిజైన్స్ ఓపెన్ చేయమ్మా. ఆ. ఇది డిజైన్ వరకు ఓకే అత్త. ఓకే. సరేయో, ఈ 2 డిజైన్స్ లో ఏ డిజైన్స్ బాగున్నాయి? వీటి మీద నీ ఒపీనియన్ ఏంటి? చెప్పు సరియు, నీ ఒపీనియన్ ఏంటి? సారీ అత్త, వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఒకరు గెలిస్తే ఖచ్చితంగా మరొకరు బాధపడతారు. అలాంటి మంచి జంటని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదత్తా. అందుకే నా అభిప్రాయాన్ని చెప్పలేను. సారీ అత్తా. సరేయో, నేను నీకు ఆల్రెడీ చెప్పాను బిజినెస్ని బిజినెస్లా చూడమని. వాళ్ళ ఫ్రెండ్షిప్కి ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. ధైర్యంగా నీ ఒపీనియన్ చెప్పు. చూడండి, 2 వస్తువుల్ని చూపించి ఒకదాన్ని మాత్రమే ఫైనల్ చేయమని చెప్పినప్పుడు 2 బాగున్నాయని అనిపించినా సరే కొద్దిపాటి తేడాతో ఇది బాగుందని చెప్తాం. సో మీ ఇద్దరి ప్రెజెంటేషన్ని విన్న తర్వాత ఎవరో ఒకరికి మాత్రమే ఓటు వేయక తప్పదు కాబట్టి చెప్తున్నాను. సో దాపి ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఎవరినైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించండి. అబ్బో, ఇది చిరాకు తెప్పించి చంపేస్తుందిగా. నాకు గోపి గారు చేసిన డిజైన్స్ చాలా బాగా నచ్చాయి. వెరీ గుడ్ అండి, నచ్చడంలో తప్పులేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏ బేసిస్ లో మీకు అది నచ్చిందో కొంచెం తెలుసుకోవచ్చా ప్లీజ్? తప్పకుండా మీనాక్షి గారు. మేడ్ ఇన్ ఇండియా మాల్ అనేది ఒక గ్రాండియర్ గా ఉండాలని, అందరి దృష్టిని ఆకర్షించేలా ఉండాలని, ఒక రేంజ్ లో గుర్తుండిపోయేలా చేయాలన్నది మా అత్తయ్య గారి ఆలోచన. సో గోపి గారు చెప్పిన దాంట్లో నాకు ఆ గ్రాండియర్ కనిపిస్తుంది. మీ దృష్టిలో గ్రాండియర్ అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు రావటం. అంటే మీరు ఈ మాల్ని కడుతుంది అలాంటి డబ్బులున్న వాళ్ళ కోసమే అంటారు, అంతేనా? అదేంటి మీనాక్షి అలా అంటున్నావు? మన దగ్గరున్న వనరుల్ని ఉపయోగించుకుంటూ మన వాళ్ళకి ఉపాధి కల్పించడమే ఈ మేడ్ ఇన్ ఇండియా మాల్ ఉద్దేశమని నీకు చెప్పాను కదా. అలా అయితే కేవలం లక్షలు ఖరీదు చేసే బట్టల్ని మాత్రమే అమ్మితే మీ ఆశయం ఎలా నెరవేరుతుంది? జనాలకి ఏ విధంగా ఉపాధి కల్పిస్తారో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో బాగా ధనవంతులుంటే ఒక 10% ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ సిటీలోనూ దేశంలోనూ చాలా ఖరీదైన షాపింగ్ మాల్స్ ఉంటాయి. మీరు కూడా అలాంటి ధనవంతుల కోసం మాత్రమే బట్టల్ని తయారు చేస్తే అలాంటి షాప్లో మీదే ఒకటి అవుతుంది తప్ప మేడ్ ఇన్ ఇండియా మాల్కి ఒక ప్రత్యేకత ఎలా వస్తుంది? మన దేశంలో మధ్యతరగతి జనాభా దాదాపు ఒక 70% ఉంటారు. బిలో మధ్యతరగతి జనాభా 15 నుంచి 20% ఉంటారు. నెలకి 10,000 జీతం వచ్చేవాళ్ళు ఓ 1000 రూపాయల ప్యాంట్ షర్ట్ ని, ఓ 500 రూపాయల చీరని, అలాగే పిల్లల కోసం ఓ 1000 రూపాయలు కేటాయిస్తారు. అలాగే ఒక 25,000 జీతం వచ్చేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి బట్టలు కొంటారు.
వీళ్ళంతా ఏ పండక్కో పబ్బానికో బట్టలు కొంటారు తప్ప రెగ్యులర్ గా షాపింగ్ చేయరు. సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం క్వాలిటీతో కూడిన బట్టల్ని కాస్త తక్కువ ధరల్లో అందిస్తే వాళ్ళంతా మేడ్ ఇన్ ఇండియా మాల్ కి అట్రాక్ట్ అవుతారు. వాటిని కూడా మనం చేనేత కార్మికుల దగ్గర నుంచి తీసుకుంటే తక్కువ ధరల్లో చాలా మంచి క్వాలిటీతో కూడిన బట్టల్ని అందించొచ్చు. ఇలా చేయడం వల్ల చేనేత కార్మికులకు కూడా ఒక ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. దీనివల్ల మీ ఆశయం కూడా నెరవేరుతుంది. రేపు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తే ఇండియాలో ఇంత బెస్ట్ క్వాలిటీతో కూడిన బట్టలున్నాయా అని ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆటోమేటిక్ గా మన బట్టలకి ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా డిమాండ్ వస్తుంది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ మేడ్ ఇన్ ఇండియా మాల్ గొప్పతనం గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక రిచ్ పర్సన్స్ విషయానికి వస్తే వాళ్ళకి అకేషన్స్ తో సంబంధం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు షాపింగ్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం కూడా ఓ 10% డిజైన్ చేశాను. కాకపోతే 90% మిడిల్ క్లాస్ ని బేస్ చేసుకొని చేశాను. మన మేడ్ ఇన్ ఇండియా మాల్ ఒక ప్రత్యేకతతో గుర్తుండిపోవాలంటే మిడిల్ క్లాస్ మన బలమని నేను నమ్ముతున్నాను. లేదు రిచ్ పీపుల్స్ ద్వారానే మీ ఆశయం నెరవేరుతుందంటే మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. నీ ఆలోచనలో ఉన్న గొప్పతనం ఏంటన్నది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ళు కొట్టిన చప్పట్లే చెప్తున్నాయి. వీళ్ళిద్దరూ కూడా మన దగ్గర పనిచేసేటటువంటి ఎంప్లాయీస్. వీళ్ళ జీతం 20,000. వీళ్ళకి నీ ఐడియా నచ్చిందంటేనే అర్థమవుతుంది ఇది అద్భుతమని. మనకు కావాల్సింది కూడా ఇదే. ఒకవైపు జనాలకి ఉపాధి కల్పిస్తూనే మరోవైపు ప్రపంచ దేశాలతో పోటీ పడ్డాం. నా ఆశయాలను నెరవేర్చేలా ఉన్న నీ ఆలోచనలకి హ్యాట్స్ ఆఫ్ మా. మీరు చెప్పింది 100% నిజమత్త. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, కానీ మీనాక్షి గారు చెప్తూ ఉంటే నాకు నోట మాట రాలేదనుకో. నిజంగా అద్భుతం అత్త. తెలుసు, నాకు తెలుసు. మీరు ఆవిడ్ని పొగుడతారని, ఆవిడ్ని సెలెక్ట్ చేస్తారని నాకు ఫస్టే తెలుసు. మాయా, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. ఆవిడంటే మీకు ప్రత్యేకమైన అభిమానం అని నాకు తెలుసు. ఈ గ్యాంబ్లింగ్ కోసం నన్ను ఇక్కడ దాకా పిలవడం ఎందుకు? డైరెక్ట్ గా ఆవిడకే ఇచ్చేయచ్చు కదా. అంటే నన్ను మరోసారి అవమానించాలని అందరూ కలిసి ప్లాన్ చేశారా? మాయా, అర్థం లేకుండా మాట్లాడకు. నీకు ఆ రోజే చెప్పాను, నాకు మీరిద్దరూ ఒక్కటే. ఎవరు బాగా వర్క్ చేస్తే కాంట్రాక్ట్ వాళ్ళకే ఇస్తాను అని. తను చెప్పిన ఐడియా యాప్ట్గా ఉంది కాబట్టి అగ్రి అయ్యాను. అలా కాకుండా మీ ఐడియాతో ఈ మేడ్ ఇన్ ఇండియా మాల్కి ఒక స్పెషల్ ఐడెంటిటీ ఎలా తీసుకురావాలో చెప్పు. అప్పుడు తనకంటే మీ ప్రెజెంటేషనే బాగుందని అగ్రి అవుతాను. ఎందుకే మీరిలా అపార్థం చేసుకోకూడదని మీకు బెస్ట్ ఆఫ్ 3 ఆప్షన్స్ ఇచ్చాను. అయినా ఇదొక్కటే ఫైనల్ కాదు కదా, ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా హార్డ్ వర్క్ చేయి. నెక్స్ట్ వాటిల్లో పోటీ పడి గెలు. అంతేకాని ఇలా అర్థం లేకుండా విమర్శించడం కాదు. అర్థమైందా? గోపి, గోపి బాయ్ మేడం.
నేను చెప్తే వినలేదు కదత్తా. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఒక పావురం బాధపడుతూ వెళ్తుంటే ఇంకో పావురం ఎలా విలువెల్లాడిపోతుందో చూడండి. ఎందుకే అత్త ఇలాంటి ఘోరాన్ని చూడలేకే నేను ప్రాజెక్ట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పింది. సరియో, నువ్వు చెప్పినప్పుడు నేను ఏమో అనుకున్నాను, కానీ వాళ్ళ మధ్య ఏదో బలమైన బంధం ఉందని ఇప్పుడే అర్థమవుతుంది. అది నిజంగా ప్రేమే అయితే మాత్రం వాళ్ళిద్దరినీ నేనే కలుపుతాను. ఈ కాంట్రాక్ట్ వల్ల వాళ్ళ ప్రేమకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు. హామీ నాది. మీది చిన్నపిల్లాడి మనస్తత్వం అండి. గెలిచేది అల్లిక డిజైన్స్ అయినా సరే మీరు ఓటమిని తట్టుకోలేరు అన్న నా భయం నిజమైందండి. కానీ ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి? మీరు మాయా గెలవాలని ఎలాగైతే వర్క్ చేస్తున్నారో నేను అల్లిక డిజైన్స్ గెలవాలని అలాగే వర్క్ చేస్తున్నాను. మరి మీరు బాధపడటానికి నేనెలా బాధ్యురాలను అవుతాను చెప్పండి? మీరిప్పుడే ఇలా హర్ట్ అవుతున్నారు. ఇంకా 2 ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. వాటిల్లో మిమ్మల్ని ఎలా ఫేస్ చేయగలనా అని భయం వేస్తుందండి. అమ్మా అమ్మా, నేను పెడతానమ్మా. థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారమ్మా? మీరు అదేనమ్మా, ఆ రోజు మీ ఫోను కారులో ఉండిపోయిందని నేను వచ్చి కారు ఆపాను కదా. గుర్తొచ్చారు. బాగున్నానండి. ఒక్క నిమిషం అండి. ఇతని ఫోటో ఈవిడ ఫోన్లో ఉండటం ఏంటి? ఈ ఫోటో ఇక్కడెందుకుంది? ఈ ఫోటోకి ఈమెకి సంబంధం ఏంటి? తీసుకోండి. పర్లేదమ్మా. పర్వాలేదు, తీసుకోండి. అమ్మా, మీ ఫోన్లో ఉన్న ఆ ఫోటో ఎవరిదమ్మా? నా కొడుకుదండి. ఏంటమ్మా, అతను మీ అబ్బాయా? అదేంటండి అలా అడిగారు? మా అబ్బాయి మీకు తెలుసా ఏంటి? ఏం లేదమ్మా, తెలీదు. ఫోన్లో మీ అబ్బాయి ఫోటోలు ఉన్నాయని ఆ రోజు మీరు చాలా టెన్షన్ పడిపోయారు కదా, అందుకే ఇతనేనా మీ అబ్బాయి అని అడిగానమ్మా. అవునండి. అమ్మా, మీ బాబు ఇప్పుడు మీతోనే ఉంటున్నాడు కదమ్మా? ఎందుకు అలా అడుగుతున్నారు? ఏం లేదమ్మా, ఫోటోలు దూరం అయితేనే విలవిల్లాడిపోయారు కదా, అంటే ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉంటున్నారేమో అనిపించిందమ్మా. అలాంటిదేం లేదండి. నా కొడుకుకి నేనంటే ప్రాణం. నన్ను వదిలిపెట్టి వాడొక్క క్షణం కూడా ఉండలేడు. ఈ అమ్మకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా సరే వాడు తట్టుకోలేడు, విలవిల్లాడిపోతాడు. నేను కోలుకునేదాకా నా పక్కనే ఉంటాడు. ఆ అమ్మంటే అంత ప్రేమ వాడికి. అసలు అసలు నా ప్రాణమే వాడు. నేను బతుకుందే వాడి కోసం. మరి
మా మధ్య మనస్పర్ధలు ఎందుకొస్తాయి? రావు, ఎప్పటికీ రావు. మంచిదమ్మా. అంత ప్రేమ ఉండటం అనేది నిజంగా అద్భుతం అమ్మా. అయినా 25 ఏళ్ల బంధం మరీ ఇంత బలమైన ప్రేమ లేకుండా ఎలా ఉంటాయి? అమ్మా, మీ తల్లి కొడుకుల మధ్య ఉన్న ఈ ప్రేమ బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్స్ అండి. ఉంటానమ్మా. ఏవండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలండి. ఏంటది? ఓ, గౌతమి గురించి అండి. గౌతమి గురించా? మళ్ళీ ఏమైంది? అక్కడికి వెళ్తే తన గురించి ఏదో ఒక క్లూ దొరికే అవకాశం ఉందనిపిస్తుంది. ఆ గెస్ట్ హౌస్ ఎక్కడా?